హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. మన టాలీవుడ్లో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాలు లిస్ట్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పట్లో ఒక సినిమా బిజినెస్ జరగడం అంటే చాలా కష్టమైపోయింది మాస్టరు. ఎందుకంటే ఒకప్పట్లో ప్రేక్షకులు థియేటర్స్కి రావడం లేదు, సినిమా సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప సినిమాకి వెళ్ళడం లేదు, వీకెండ్ తర్వాత థియేటర్స్లోకి జనాలు రావడమే కష్టం అయిపోయింది. సో ఎంత బజ్ ఉన్నా కానీ దాని థియేటర్స్లోకి వెళ్ళడం అంటే ప్రేక్షకులకైతే చాలా కష్టమైపోతుంది. సో ఇంకా ఇప్పటి వరకు మన టాలీవుడ్ సినిమాలో హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాలు ఏంటో లుక్ వేద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి RRR. మన చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీకి ఏకంగా పాన్ ఇండియా వైడ్గా 492 CR వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటికీ దీని రికార్డ్ మరి ఏ సినిమా బ్రేక్ చేయలేదండో. అయితే ఫుల్ రన్లో ఈ సినిమా 608 CRని షేర్ని అయితే రాబట్టింది. మొత్తంగా 116 CR లాభాలతో బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది. తర్వాత చూసుకుంటే కల్కి, మన ప్రభాస్, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీకి 381 CR వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగిందంట. అండ్ కలెక్ట్ చేసింది మాత్రం 1000 CRకి పైగా గ్రాస్ షేర్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాహుబలి 2. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా సినిమాకి ఏకంగా 350 CR వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా 814 CR షేర్ని రాబట్టింది. ఇంకా 464 CR లాభాలతో ఈ సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది. ఈ రికార్డ్స్ని అయితే ఇప్పటివరకు ఏ టాలీవుడ్ మూవీ బ్రేక్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి సాలార్. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా 336 CR వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫైనల్గా ఈ సినిమాకి 326 కోట్ల షేర్ను రాబట్టింది. మొత్తంగా 11 CR నష్టాలతో ఈ సినిమా అయితే అబోవ్ యావరేజ్ ఫలితాలతో అలా సరిపెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి సాహో. ప్రభాస్, సుజిత్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీకి పాన్ ఇండియా వైడ్గా 290 CR వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫైనల్గా ఈ సినిమా 232 CR షేర్స్ని మాత్రమే రాబట్టింది. దీంతో పాపం వీళ్ళకి కూడా 58 CR అయితే నష్టాలే జరిగినాయండి. నెక్స్ట్ వచ్చేసి ఆదిపురుష్. ప్రభాస్ ఫ్యాన్స్కి నచ్చని మూవీ అంటే ఇదన్నమాట. మన ఓమన్న అట్లా జడగొట్టాడు మూవీని. సో ఇది రామాయణం పరంగా వచ్చిన సినిమా. దీనికైతే 228 CR వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే ఫైనల్గా 196 CR షేర్స్ అయితే రాబట్టింది. ఇక్కడ కూడా పాపం వీళ్ళకి 33 CR అయితే నష్టాలతో ఫ్లాప్ అయింది మూవీ. నెక్స్ట్ వచ్చేసి సైరా నరసింహారెడ్డి. ఈ మూవీకి వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా వైడ్గా 200 CR అయితే బిజినెస్ జరిగింది. కానీ ఫైనల్గా 132 CR మాత్రమే వచ్చింది. అంటే వీళ్ళకి ఇంకా 67 CR కూడా నష్టం మిగిలింది. నెక్స్ట్ వచ్చేసి రాధేశ్యామ్. ఈ మూవీలో సాంగ్స్ ఉంటాయండి, అబ్బాబ్బా వేరే లెవెల్ అనుకోండి. ఈ మూవీ పాన్ ఇండియా వైడ్గా 196 CR అయితే థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇంకా ఫైనల్గా 86 CR షేర్ని మాత్రమే రాబట్టింది. 113 CR అయితే భారీ నష్టాలతో ఎపిక్ డిజాస్టర్గా మిగిలింది. అది మంచిగా కరోనా టైం, కొంచెం పాండమిక్ ఉన్న టైంలో వచ్చింది, లేకపోతే ఈ మూవీ ఒక రేంజ్లో హిట్ అయ్యేదేమో అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి పుష్ప. ఈ మూవీకి అయితే 145 CR వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే ఫైనల్గా 165 షేర్స్ అయితే రాబట్టింది. ఇంకా 19 CR వీళ్ళకి లాభాలు అయితే మిగిల్చిందండో. సో ఈ మూవీస్ అన్నిట్లో మీకు ఏ మూవీ అంటే ఇష్టం? లైక్ ఈ మూవీ ఫ్లాప్ అయి ఉండకూడదు, ఈ మూవీ హిట్ అయి ఉండాలి అన్న మీరు ఏ మూవీ అనుకుంటున్నారో మాకు కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.